అమరావతి రైతులతో సీఎం నారా చంద్రబాబు సమావేశమయ్యారు. రైతుల సమస్యలను సానుకూలంగా విన్న సీఎం పరిష్కరించదగ్గ సమస్యలన్నింటినీ 3 మెన్ కమిటీ ద్వారా పరిష్కరిస్తామని చెప్పారు. అమరావతి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే కార్పొరేషన్ తరహా వృద్ధి అవసరమని, హైదరాబాద్ మాదిరిగా 29 గ్రామాల పరిధి సరిపోదని సీఎం తెలిపారు. రైతుల నుంచి మద్దతు అవసరమని, రాజధానికి భూములు ఇచ్చిన వారికి ఆయన కృతజ్ఞత ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెడుతున్న అసత్య పోస్టులను కట్టడి చేయాలని సీఎం సూచించారు. రైతులు, జేఏసీ నేతలు బిల్డింగ్ ఫ్లోర్లు పర్సెంటేజ్ పెంచడం, క్యాపిటల్ గెయిన్స్, ల్యాండ్ అక్విజిషన్ వంటి అంశాలు చేశారు. ఇక సీఎం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించి తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని, 2వ దశ ల్యాండ్ పోలింగ్ లో రైతులు పూర్తి సహకారం చూపాలని అన్నారు. అమరావతి రైతుల అభివృద్ధికి భవిష్యత్తుకు పూర్తి కమిట్మెంట్ ఉన్నట్లు ముఖ్యమంత్రి అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అమరావతి సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతులందరితో కూడా సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సమావేశంలో రైతులు 22 రకాల సమస్యలని ముఖ్యమంత్రి గారికి వివరించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ప్రతి సమస్యను కూడా రైతులకి పూర్తిగా వివరించి, ప్రతి సమస్యను కూడా చదివి, ప్రతి సమస్యను కూడా సాల్వ్ చేస్తాం. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, స్థానిక శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు, మంత్రివర్యులు నారాయణ గారు ముగ్గురుతో కూడా కమిటీ వేయటం జరిగింది. ఈ కమిటీ నెల రోజుల్లోనే సమస్యలు మొత్తం కూడా సాల్వ్ చేస్తారు. రైతులకి ఎటువంటి ఇబ్బంది జరగదో, జరగనేమో. ఏ సమస్య వచ్చినా గానీ మీరు మా దృష్టికి తీసుకొని రండి, వెంటనే సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాం. అంతేగాని మీరు ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు దయచేసి మాట్లాడొద్దు. మీరు దయచేసి ఆ విధంగా మాట్లాడి నష్టాలను చవి చూడొద్దు. ప్రతి సమస్యను కూడా సాల్వ్ చేస్తాం. రాజధాని నగర నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి 29,881 మంది రైతు కుటుంబాలు 34,300 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు. వారి మీద పూర్తిగా నాకు సానుభూతి ఉంది, మీరంటే పూర్తి అభిమానం ఉంది. కాబట్టి ఎక్కడా ప్రపంచంలో ఇవ్వనటువంటి విధంగా ఈ రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చారు. మీకు ఎటువంటి అన్యాయం జరగదు, జరగనివ్వనని చెప్పి పూర్తి హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అమరావతి సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతులందరితో కూడా సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సమావేశంలో